గురువు లేకుంటే గుడ్డి జీవితమే. చీకటి గదిలో దారి వెతికినట్టే బాబా. శివుడే నీ గురువైతే చాలా మందికి గురువు దొరకరు. కానీ నిజమేంటంటే ఆ శివయ్యే నీ గురువు కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ గురువు కావాలనుందా? అయితే 1, 2, 3, 4 అని స్టెప్స్ చెప్తూ పోతా, జాగ్రత్తగా నోట్ చేసుకో. 1, ప్రశాంతమైన చోట కూర్చుని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసలు 2 తీసి నీ హృదయంలో శివయ్య కూర్చున్నట్లుగా భావించి, నన్ను నీ శిష్యుడిని చేసుకో తండ్రి, గురుదేవా శిరస్సు వంచి నమస్కరించి అడుగుతున్నాను అని శివయ్యకు 4 సార్లు చెప్పుకో. 2, ఇప్పుడు చేతులు 2 పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ 3 సార్లు శ్రద్ధగా విశ్వానికి ప్రకటించు, శివయ్య నా గురువు, నేను ఆయన శిష్యుడిని, ఈ మాట విశ్వంలో నిలుచుగాక, తథాస్తు అని చెప్పుకో. 3, ముఖ్యమైన పని ఏదైనా చేస్తున్నప్పుడు బాబా, శివయ్య నీవే సాక్షిగా భావించి నేను ఈ పనిని చేయబోతున్నాను. ఈ పని విజయవంతం కావడానికి